శ్రీలంకతో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. కోచ్ గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్లు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సిరీస్ ను భారత్ సొంతం చేసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం సెకండ్ టీ20లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టీ20 క్రికెట్ లో దూకుడైన ఆట తీరుతోనే ముందుకు సాగుతామని చెప్పాడు. ఈ సిరీస్ స్టార్టింగ్ కు ముందే తాము ఎలా ఆడాలని అనుకుంటున్నామో చెప్పాము. అదే ధోరణితో ముందుకు వెళ్లామని అనుకుంటున్నాము. వాతావరణం పరిస్థితులను గమనించిన తర్వాత 160 రన్స్ కంటే తక్కువకే శ్రీలంకను పరిమితం చేయాలని భావించామని, అందుకు తగ్గట్టుగానే బౌలర్లు రాణించారన్నాడు. ఇక వర్షం కూడా కలిసి వచ్చింది. బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. సిరీస్ సొంతం కావడంతో చివరి నామమాత్రమైన టీ20 మ్యాచ్ లో ఇప్పటి వరకు బెంచ్ కే పరిమితమైన వారిని ఆడించే దానిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 రన్స్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ ఫెరీరా 34 బాల్స్ లో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేశాడు. ఫాతు నిశాంక 24 బాల్స్ లో 32 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణి 3 వికెట్లు పడగొట్టాడు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ కాగానే వర్షం పడింది. దాదాపు గంటకు పైగా మ్యాచ్ సాగిపోయింది. అనంతరం డిఎల్ఎస్ పద్ధతిలో భారత లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 రన్స్ గా నిర్ణయించారు. జైస్వాల్ 15 బాల్స్ లో 30 రన్స్, సూర్యకుమార్ యాదవ్ 12 బాల్స్ లో 26, హార్దిక్ పాండ్యా 9 బాల్స్ లో 22 నాటౌట్ గా దాటిగా ఆడడంతో భారత లక్ష్యాన్ని 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.